ఏం చూపిస్తున్నాను ఇక్కడ అనుకుంటున్నారా? క్యారెట్ హల్వా అండి. మా పాపకు క్యారెట్ హల్వా అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అందులో తన బర్త్డే అండి నిన్న. అందుకే తన కోసం క్యారెట్ హల్వా అయితే చేశాను. ఇంకా కేక్ కటింగ్ చేయించాలి అని అయితే మాకు అనిపించలేదండి ఈసారి. ఎందుకో తనతో ఫుడ్ డొనేట్ చేపియాలి అనిపించింది అనమాట. అందుకే ఇంకా ఈవినింగ్ అలా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. తను ఇంకా హ్యాపీగా ఉండిందనమాట. తన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి పక్కన. నాకెందుకో పిల్లలకి ఇలాంటివన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేయడం మంచిది అనిపించిందండి. అందుకే ఈసారి కేక్ కటింగ్ అయితే చేపించలేదు. మీరు కూడా పాపని విష్ చేయండి అబ్బా. ఇంకా ఫుడ్ డొనేట్ చేసే వీడియో అయితే నేను తీయలేదండి. ఎందుకంటే మళ్ళీ మీరు వీడియో కోసమే చేయించానేమో అనుకుంటారు కదా. అందుకని నేను కూడా వీడియో అయితే తీయలేదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వెళ్ళాం కదా అనేసి నది దగ్గరకు కూడా వెళ్ళి దీపాలు అయితే పెట్టామండి. పోలీ పాడ్యమంట నిన్న. దీపాలు పెడితే అలా మంచిదని చెప్పింది అనమాట అమ్మ అయితే. అందుకే ఇంకా ఎలాగో పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళతో పాటు అందరము కలిసి దీపాలు అయితే వదిలేమండి నదిలో. ఇంకా అలా దీపాలు వదిలేసిన తర్వాత ఇంకా మళ్ళీ టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాము. వెళ్తూ ఉంటే ఇంకా పిల్లలు గోబీ అయితే తినాలనిపించిందని అడిగారు. అందుకే వాళ్ళ కోసం మళ్ళీ గోబీ సెంటర్ దగ్గర అయితే ఆగి వాళ్ళకైతే గోబీ ఇప్పించాము. నిజంగా గోబీ అయితే అసలు సూపర్ టేస్టీగా ఉండిందండి. అది ఏంటంటే మీల్ మేకర్తో చేశారన్నమాట గోబీ. అది ఫస్ట్ తిన్నప్పుడు ఒకలాగా అనిపించింది, కానీ నిదానంగా తింటూ ఉంటే అర్థమైందన్నమాట అది నార్మల్ గోబీ కాదు, మీల్ మేకర్ గోబీ అని. ఇంకా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చేసిందండి. ఇలా పాప బర్త్డేని అయితే సింపుల్గా ఫినిష్ చేసేసాము. నా ఐడియా ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా. అంటే కేక్ కట్ చేయడం మంచిదా, ఫుడ్ డొనేట్ చేయించడం మంచిదా అన్నది మీకు ఇందులో ఏది నచ్చిందన్నది ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి అబ్బా.